నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో బయోమెట్రిక్ గడువు ముగిసింది. చాలా మంది బయోమెట్రిక్ గడువును ఏమైనా పెంచారని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అలాగే మేము అపాయింట్మెంట్లు తీసుకున్నాము. బయోమెట్రిక్ గడువు ముగిసిన నేపథ్యంలో మమ్మల్ని లోపలికి అనుమతిస్తారని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఎవరైతే అపాయింట్మెంట్లు తీసుకొని ఉంటారో వాళ్ళకైతే బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేస్తామని చెప్పి అధికారులు తెలిపినట్లు స్థానిక మీడియా తెలిపింది. అలాగే ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏదైతే ఉందో, ఇంకా బయోమెట్రిక్ గడువుకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారికంగా ప్రకటన చేయలేదు. ఒకవేళ బయోమెట్రిక్ వెళ్లిన వారు మీకు గడువు ముగిసినా సరే బయోమెట్రిక్ తీసుకుంటూ ఉంటే కానీ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న. ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల చాలా మందికి అయితే ఈ యొక్క విషయాన్ని నేను తెలుపగలను. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు ఇంకా మేము ఎటువంటి గడువు పెంచలేదని చెప్పి స్థానిక మీడియాతో తెలుపుతూ ఉన్నారు. ఒకవేళ మీరు బయోమెట్రిక్ వేసేందుకు బయోమెట్రిక్ సెంటర్లకు వెళితే కానీ అక్కడ తప్పకుండా అయితే అడగండి, బయోమెట్రిక్ గడువు ముగిసింది కదా, ఇంకా మేము అపాయింట్మెంట్ తీసుకొని బయోమెట్రిక్ వేయవచ్చా లేదా అని చెప్పేసి అధికారిక ప్రకటన రాగానే నేను మీకు తెలియజేస్తాను. ప్రస్తుతం డిసెంబర్ 31తో ఈ యొక్క గడువు ముగిసింది. ఇంకా దాదాపు 2 లక్షల మంది ఎవరైతే ప్రవాసులు ఉన్నారో ఈ యొక్క బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయాలని చెప్పి వాళ్లకు సంబంధించిన గవర్నమెంట్ ప్రభుత్వానికి సంబంధించిన లావాదేవీలన్నీ నిలిపివేస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరిస్తూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో కువైట్ లోని భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఇంకా బయోమెట్రిక్ కానీ పూర్తి చేయకుంటే బయోమెట్రిక్ సెంటర్లను సందర్శించి అక్కడ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటే అపాయింట్మెంట్ తీసుకొని, లేకపోతే సాహెల్ లేదా మేటా ప్లాట్ఫామ్ల ద్వారా అపాయింట్మెంట్లు ఓపెన్ లో ఉంటే దయచేసి మీరు ఆ యొక్క అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటున్నా. ఇప్పటికైతే అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. మీ ప్రయత్నం అయితే మీరు చేయండి. ఒకవేళ బయోమెట్రిక్ తీసుకుంటే బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేసి రావచ్చు. అలాగే చాలా మంది అడుగుతూ ఉన్నారు ఇండియాకు వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి. ప్రయాణాలపైన ఎటువంటి నిషేధం లేదని చెప్పేసి అధికారులు తెలిపారు. మీరు కువైట్ నుంచి ఇండియాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయకున్నా సరే ప్రయాణించవచ్చని చెప్పి అధికారులు వెల్లడించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.